దర్పల్లి మండలంలోని హొన్నాజ్పేట గ్రామంలో దళితుడైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గద్దల నరేందర్పై జరిగిన దాడిని ఖండిస్తూ గురువారం రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు దర్పల్లి సీఐ భిక్షపతి ఎస్ఐ సామ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. ఈ నెల 2వ చిన్నపాటి ప్రమాదం కారణంగా జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులు నరేందర్ను కొట్టి దుర్భాషలాడినప్పటికీ ఇప్పటి వరకు పోలీసులు చర్యలు తీసుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ప్రేమ్ కుమార్, జిల్లా ఇన్ఛార్జ్ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి ప్రసాద్, దర్పల్లి మండలం. టీచర్ పై దాడి చేయడమా, ప్రభుత్వ ఉద్యోగి టీచర్ పై దాడి చేయడమా. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నిన్న 2వ తారీఖు రోజు జరిగినటువంటి ఉన్నత గ్రామంలో జరిగిన దాడికి నిరసనగా టీచర్ నరేందర్ గారి పైన ఆ గ్రామంలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి అనే వ్యక్తి, అదేతో పాటు తన కుటుంబ సభ్యులు, అదే కొడుకు యొక్క మిత్రులంతా కలిసి మూకుముడిగా దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కంప్లైంట్ కూడా అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో సంబంధిత దర్పల్లి ఎస్ఐ గారికి కూడా ఇవ్వడం జరిగింది. మరి దానిపైన ఇప్పటి వరకు వాళ్ళు పిటిషన్ చేసి ఎఫ్ఐఆర్ చేసినా కానీ నిందితుల్ని ఎవరిని కూడా నిబంధన చేయలేదు. అందుకోసం మళ్ళీ ఈరోజు బీసీఎస్ఎస్ జేఏసీ అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో దర్పల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి మళ్ళీ రీపిటిషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మిత్రులారా, టీచర్ పైన దాడి చేయడం అంటే మా తల్లిని అవమానించినట్లు లెక్క. ఎందుకంటే టీచర్ అనే వృత్తి, ఉపాధ్యాయుడు అనే వృత్తి ఓ తల్లి. మీడియా మిత్రులందరికీ నమస్తే. మొన్న 2వ తారీఖున హొన్నాజ్పేట గ్రామంలో స్కూలులో పనిచేస్తున్నటువంటి నరేందర్ పైన అక్కడ ఉన్నటువంటి వారు రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి కులానికి సంబంధించినటువంటి వాళ్ళు అతని మీద చిన్న యాక్సిడెంట్ కేసు సాకుతో అతని మీద దాడి చేయడం, కుటుంబ సభ్యులు ఉన్నటువంటి 5గురు వారితో పాటు మరికొంతమంది కలిసి దాడి చేసి అతను బట్టలు చించివేసి విపరీతంగా కొట్టడం అనేది ఇది ఒక సమాజానికి ఒక సిగ్గుచేటైనటువంటి విషయము. ఎందుకంటే భారతదేశంలో ముఖ్యమైన వృత్తి టీచరు. ఎందుకంటే భావి పౌరులుగా తీర్చిదిద్దేది పిల్లల్ని కాబట్టి, ఈ టీచర్లే కాబట్టి వాళ్ళ మీద దాడి చేయడం అంటే సమాజం మీద దాడి చేయడం తప్ప మరొకటి కాదని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక దళిత టీచర్ తెలిసినప్పటికీ కూడా ఆ ఊర్లో పనిచేస్తున్నటువంటి టీచర్ మీద అన్నీ తెలిసి ఇలా దాడి చేస్తుందంటే కావాలని అగ్రకులాలు పెత్తనం చెలాయించుకోవడం తప్ప మరొకటి కాదని గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత దాదాపు రాష్ట్రంలో ఎక్కడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ, మొన్న 2వ తారీఖున జరిగినటువంటి హొన్నాజ్పేట గ్రామంలో టీచర్గా పనిచేస్తున్నటువంటి గద్దల నరేందర్ గారి మీద ఆ గ్రామానికి చెందినటువంటి జీవన్ రెడ్డి అనే వ్యక్తి మరి అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదానికి, ఎటువంటి గాయాలు కానటువంటి ప్రమాదానికి మరి నరేందర్ గారు అయినటువంటి మరి టీచర్ను అక్కడ ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్ గారిని అది ఘోరంగా వారి కుటుంబ సభ్యులతోటి వాళ్ళ కొడుకు సంపత్ రెడ్డి, సాయి, మరి రవలి రెడ్డి, మరి మిగతా వాళ్ళ మిత్రులతో కలిసి అతని పైన విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరచడం జరిగింది. మరి అదే రోజు స్థానిక పోలీస్ స్టేషన్ అటువంటి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా సెక్షన్స్ యాడ్ చేయకపోవడం వల్ల ఈరోజు బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫున మరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి అట్లాగే ఎస్ఐ గారికి అటెంప్ట్ మర్డరు, ఆయన పైన హత్యాయత్నం కేసు, అలాగే ఒక దళిత ఉద్యోగి మీద దాడి చేసిన దానికి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి ఈరోజు బీసీఎస్సీ ఎస్టీ మరియు అట్లాగే ఉపాధ్యాయ సంఘాల తరఫున పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద సానుకూలంగా స్పందించి వారు 2 రోజుల్లో కేసు బుక్ చేస్తారని మరి మాట కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి సమాజంలో జరుగుతున్నటువంటి ఇంత ఘోరమైనటువంటి రెడ్ల దురహంకారానికి మరి ఒక సిగ్గుచేటైనటువంటి పని, ఒక బట్టలు దించి ఒక ఉద్యోగిని పాఠశాలలో 10 మంది విద్యార్థులకు చదువు చెప్తున్నటువంటి టీచర్ పైన బట్టలు దించి దాడి చేయడం అనేది ఈ రెడ్ల దురహంకారానికి నిదర్శనంగా మారింది. వెంటనే మీ దురహంకారాన్ని మానుకొని మరి కులహంకార దుశ్చర్యలను మానుకొని మీరు